ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నల్గొండ మండలం నర్సింగ్పట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసాని లింగస్వామి గౌడ్ గ్రామశాఖ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మీరు ఏ పదవులు అనుభవించారు సార్? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆటో యూనియన్ అధ్యక్షుని చేశాను 2 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అదేవిధంగా 300 ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేసిన, యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీగా పనిచేసిన, ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీలో గ్రామశాఖ 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు మంత్రి గారికి అతి దగ్గరగా ఉన్నారు. మీరు రాజకీయ కార్యక్రమాలు కాకుండా ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు? మీరు మా నాన్నగారి కాసాన్ సత్యం ఫౌండేషన్ అని ఊర్లో చనిపోయిన వాళ్ళకి కానీ, యూత్కి కానీ, ఇప్పుడు ఊర్లో బెంచీలు కానీ, కొంచెం ఊర్లో కూర్చునే చైర్స్ కానీ, స్టేజీలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఏడ ఉన్న ముందడు ఉండి మా నాన్నగారి పేరు మీద ప్రజాసేవ చేస్తుంది. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా మీరు ఆ పార్టీని మీకు ఈ పార్టీలో ఎలాంటి గౌరవం దక్కింది? గౌరవం అనేది వస్తుందనే నమ్మకంతో పనిచేసినాం. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తట్టుకొని పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అవకాశం వస్తుందని ఎదురు చూస్తాం. గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఈ నర్సింగ్పట్లకు ఏ విధంగా అందినాయి? ఎలాంటి పథకాలు ప్రజలకు దగ్గరైనవి? నర్సింగ్పట్ల గ్రామం అనేది ఏది ఉన్నా కానీ కనీసం రోడ్డు అమ్మటికిట్టే మట్టికిట్టే పోయలేని పరిస్థితి. ఏమైనా గొర్రెలు బర్రెలు అని తప్ప కానీ ఈ అభివృద్ధి అనేది శూన్యము. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ చాలా విఫలమైంది. అందువల్ల మన స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని కన్నా కాంగ్రెస్కి అంత భారీ మెజార్టీతో కోమటిరెడ్డి రెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఇప్పుడు నల్గొండ టు నర్సింగ్పట్ల డబల్ రోడ్డు 50 కోట్లతో మంజూరైంది, వర్క్ నడుస్తుంది. మళ్ళా ఇప్పుడు లిఫ్ట్ 25 ఏళ్ళ కళ, 30 సంవత్సరాలు 70 సంవత్సరాల కళ లిఫ్ట్ ఇరిగేషన్ శిలాఫలకం శంకుస్థాపన ఉంది. ఈ వారం రోజుల్లో గిట్ట వెంకరెడ్డి గారితో శంకుస్థాపన ప్రారంభోత్సవం రెడీగా ఉన్నది. వారు డేట్ ఇస్తే మా గంగదేవి చెరువు 700 ఎకరాలు, దాన్ని నర్సింగ్పట్ల కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో కానీ చేసే శ్యామలు అయితే 14 కోట్లు లిఫ్ట్ మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పి త్వరలో ప్రారంభిస్తుంది. గంగదేవి చెరువు అంటే దాని ఆ చెరువు కింద ఎంత ఆయకట్టు ఉంది? ఎంతమంది రైతులకు లబ్ధి? 700 ఎకరాలు. 700 ఎకరాలు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఎల్బీసీ నుంచి రావాలి వాటర్ రావాలి. అది చెరువు పైకి అయింది, కాలువ కిందికి అయింది. అయితే ఇప్పుడు లిఫ్ట్ ద్వారా చెర్లకు దాన్ని మంజూరు చేసిండు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఎలా డెవలప్ చేసింది ఈ నియోజకవర్గం? ఈ నియోజకవర్గంలో చేసిందంటే ఏమున్నా కానీ గొర్రెలు బర్రెలు అవి మన బీసీ పింఛన్లు అవి తప్ప కానీ వేరే అభివృద్ధి కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ బిల్డింగులు కానీ అటువంటివి మాత్రం ఏ విధంగా చేయలేదు. ఏ విధంగానైనా ఆ స్కీమ్లతోనే పింఛన్లు, దళిత బంధు వాటి వల్లనే పథకాలు చేసిరు కానీ డెవలప్మెంట్ మాత్రం చేయలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఈ గ్రామానికి ఎలా? మా ఊరికి రాలేదు అసలు. రాలేదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ ఆ చివరికే వస్తున్నాయి, మొత్తం రావట్లేవు. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మరి వాళ్ళు గత పరిపాలన ఉన్న ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఓడిపోవడం అంటే అభివృద్ధి చేయలేకనే ఓడిపోయింది. అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల తోటి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల స్పందన ఏమైంది? 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి? ఇప్పుడు 6 గ్యారెంటీల ఫ్రీ బస్ అయింది. అది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఓకే అవుతుంది. మళ్ళీ ఈ 200 యూనిట్లు కరెంటు ఓకే అయింది. గ్యాస్ ఓకే అయింది. ఈ మన ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్ర ఏ రాష్ట్రంలో లేనిది సన్న బియ్యం ప్రోగ్రాం మొన్న స్టార్ట్ అయింది. ఇంకా చేయవలసింది చాలా ఉంది, ప్రేడ్ ఉంది కదా. ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీకి కోసం పేదల నిరుపేదలకు అందిస్తామన్నారు. మరి ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఇండ్లకు, రేషన్ కార్డులకు ఎక్కువ వచ్చినాయి. మరి పేదల నిరుపేదలకు ఎట్లా గుర్తిస్తున్నారు, ఎట్లా అమలు? ఇప్పుడు రేషన్ కార్డు అనేది అర్హతతోని ఖచ్చితంగా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేది ప్రభుత్వం గ్యారంటీగా అమలు చేస్తుంది. గతంలో పరిపాలించిన సర్పంచ్ ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు? ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లని, పారిశుద్ధ్యం కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి మన గ్రామంలో? గత చేసిన పాలకుల వల్ల ఏమైందంటే మొత్తం నిధులు ఉన్నా కానీ మట్టి దాని రోడ్లు అదేనా చేసి కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమంతా చేయలేదు. మొత్తం శూన్యం అయిపోయినాయి నిధులు. ఉష్క శాండ్ ఉండి 50 కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఊరు అభివృద్ధి నోచుకోలేకపోయింది. ఇది నల్గొండకు మండలం, నల్గొండకు కుదవేటి దూరంలో ఉంది నర్సింగ్పట్ల. అన్ని వనరులు ఉన్నాయి, మరి ఎందుకు డెవలప్మెంట్ గతంలో జరగలేదు? డెవలప్మెంట్ పాలకుల నిర్లక్ష్యం వల్ల జరగలేదు. రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రమే ఉందంటున్నారు. మరి ఇప్పుడు మంత్రి గారు ఆధ్వర్యంలో చొరవ తీసుకున్నారు అంటున్నారు. మరి ఎలా అభివృద్ధిలో ముందుకు పోతుంది రోడ్ల విషయంలో కానీ, గ్రామ అభివృద్ధి విషయంలో కానీ? ఇప్పుడు 16 నెలల కాలంలో మాత్రం రోడ్డు అనేది 50 కోట్ల వరకు నడుస్తుంది. లిఫ్ట్ది వరకు నడుస్తుంది. ఏది ఉన్నా కానీ అభివృద్ధి అయితే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ అమ్మటే మంత్రి గారు స్పందిస్తారు. ఇప్పటి వరకు అయితే కోమరెడ్డి వెంకట గారి నాయకత్వాన నర్సింగ్పట్ల అనేది ఒక కన్ను లెక్క చూసుకుంటాడు. దానికి మాకు గ్యారంటీగా ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు అంటే మీ అక్కడక్కడ ప్రజలు వాయిస్ తీసుకునే క్రమంలో 2 లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదంటున్నారు, అలాగే 500 బోనస్ కూడా కొంతమంది పడలేదంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? అది 2 లక్షల రుణమాఫీ అనేది డేటు పెట్టడం వల్ల సార్ అది ఏమైందంటే డేటు యువతలు అయింది కానీ అవతల ఉన్న వాళ్ళకు కాలేదు. 2 లక్షలు చేసింది కానీ డేటు పెట్టడం వల్ల పూర్తిగా అందరికీ కాలేదు. కట్ ఆఫ్ డేట్ వల్ల కాలేదు. కట్ ఆఫ్ డేట్ అంటే ముందు పెట్టడం వల్ల కాలేదు. మరి 2018 నుంచి 20 తీసుకుండు కదా, 18 అవతల ఉన్న వాటికి కాలేదు. ఇప్పుడు 500 బోనస్ అంటున్నా సన్నధాన్యానికి? అంతుంది సార్. సన్న బోన్ ఇప్పుడు ఎక్కువ మంది పెట్టేది ఏంటంటే 500 బోనస్. మొన్నటిసారి ఏమైందంటే ఎక్కువ ఇక్కడ పెట్టేది 1010 పెడతాం. అయితే బోనస్ వచ్చిన కాడి నుంచి ఏమైందంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో జనం కొంచెం ఎక్కువ సన్న పెట్టేటట్టుకు ప్రయత్నం చేస్తారు, పెడుతున్నారు. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళకు అంటే వాళ్ళకు కొంచెం రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడిక్కడ అప్పులు తెచ్చిన కట్టినామంటున్నారు. వాళ్ళకి అయ్యే అవకాశం ఉందా ఏమన్నా పైసలు కట్టిన వాళ్ళు? ఇప్పుడు అనేది అది నిరంతర ప్రక్రియ అని 5వ విడత అంటారు సార్. దానికి మనం అదేంటంటే సెటిల్మెంట్ ద్వారా చేసేటట్టు తప్ప కానీ మొత్తం కానడానికైతే వీళ్ళు లేనట్టు కోరుతుంది. ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం సీనియర్ నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా ఈ జిల్లా ముందుకు పోతుంది? ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రేరణైతే నల్గొండ జిల్లా ఈసారి ప్రాజెక్టులు కానీ, లిఫ్టులు కానీ, రోడ్లు కానీ ఏదైనా ఈసారి మొత్తం చేసే శ్యామలం చేస్తాడనేది మా నమ్మకం అయితే మాకు సార్. ఈ 5 సంవత్సరాల్లో గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎస్ఎల్బీసీని అక్కడే వదిలేసిరు. దాన్ని అది అక్కడే పనుల్లో పురోగతి లేదు. మరి ఇప్పుడు టన్నెళ్ళు తీస్తుంటే ఇటీవల కూడా ప్రమాదం జరిగింది, చాలామంది కూడా చనిపోవడం జరిగింది. మరి అది ఎస్ఎల్బీసీని ముందుకు తీసుకుపోయి నల్గొండ జిల్లాని సస్యశ్యామలం చేసే అవకాశాలు ఈ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నాయంటారా? గ్యారంటీ సార్, 100% గ్యారంటీ. ఈ 5 సంవత్సరాల ఎస్ఎల్బీసీ టన్ పూర్తి అవుతుంది. నల్లగొండ జిల్లా ప్రతి ఒక్క ఎకరానికి సాగునీరు ఇచ్చే నమ్మకం ఇస్తాడని వెంకరెడ్డి గారితో మాకు నమ్మకం ఉంది. ఎంత టైంలో అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయా, ఇంకా టైం ఏమైనా పట్టే? ఈ 5 ఏళ్లలో కంపల్సరీ పూర్తి అవుతుంది సార్. అయితే నీళ్ళు వస్తాయి. మన ఎల్లాంలో ప్రాజెక్టు గిట్ట 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ మన సార్ గారు చొరవతో ఎమ్మటే లిఫ్ట్ మోటార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం మా చెర్లకు నీళ్ళు గిట్ట వస్తుంది. ఇప్పుడు ఇది ఎస్ఎల్బీసీ ఇప్పుడు అది దాంతోపాటు ఇప్పుడు బ్రాహ్మణ ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వంలో కాలేదు, అది ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి, బడ్జెట్ కేటాయించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వర్యులు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ ప్రాజెక్టు పురోగతికి అంటే ముందు అది అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అయింది సార్, కంప్లీట్ అయింది. మోటార్ రన్ అయినాయి, చెరువులు మొత్తం నింపుతూనే ఉంటుంది. మొన్న వచ్చిన 12 నెలలకు ఓపెన్ అయింది, సంవత్సరానికే ఓపెన్ చేసింది మంత్రి గారు. బాపనెల్లాంలో ప్రాజెక్ట్ వేసాడు, మునుగోడు, గురపూడి, ఎల్లాంలో ఇప్పుడు
ఇది గూడపూరు దోన్పల్లి మా చెర్లకు మొత్తం నీళ్ళు వస్తాయి. అన్ని చెర్లు నింపుతారు. అది మోటార్ రన్ చేసిండు. అది అక్కడ ప్రజలు మాత్రం స్వాగతిస్తారు వెంకటరెడ్డి గారిని. అది ఒక్కటే అయిపోయింది. ఏమైనా ఈ శ్రీశైలం సొరంగం ప్రాజెక్ట్ ఒకటే, టన్నల్ ఒకటే మిగిలింది. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినారు కదా మీరు, ఆ ఉచిత బస్సు వల్ల మహిళలు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. బట్ వారు సీట్లు లేక పురుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఏమైనా బస్సులు పెంచే అవకాశం ఉందా? ఉచిత బస్సు అనేది ఏమైందండి సార్, అది చాలా ఇబ్బంది అనేది వాస్తవమేను. అది బస్సులు పెంచడం వల్లనే లాభం జరుగుతుంది అనేది నా నమ్మకం. ఈ త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు, ఏర్లై పాటుని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటున్నారు. ఈ డబ్బు మద్యాన్ని కట్టడి చేయాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా, మంచి ప్రజాసేవకుడిగా మీకు పేరున్నది. ఓటర్లకు, ప్రజలకు ఏం సూచన చేస్తారు ఇలాంటి మందు, డబ్బు అలవాటు చేయకుండా ఉండాలంటే? స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం అనేది కాకుండా ఏది ఉన్న అభివృద్ధి చేస్తా. నేను 24 hours ఒక నాయకుడు కాకుండా సేవకుడిగా పనిచేస్తానని చెప్తా ప్రజలకు. అలా యువత కూడా డ్రగ్స్ బానిస అవుతున్నారు, మద్యాన్ని బానిస అవుతున్నారు. వారి జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి. వారికి యువతలో మార్పు రావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎలాంటి చట్టాలు ఉండాలంటారు? ఇప్పుడు యువతతో చేయాలంటే డ్రగ్స్ అనేది గవర్నమెంట్ చాలా అరికడుతుంది, చాలా తగ్గింది. యువతని పరిమితం చేయాలంటే ఈ కంపెనీలు అవి చేసి ఉద్యోగాలు అవకాశాలు కల్పించి యువతని మంచి మార్గంలో నడిపించాలని కృషి చేస్తాం. ఇటీవల సన్నబియ్య కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారు, ఆ సన్నబియ్య కార్యక్రమంలో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? చాలా మంచిగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం అనేది ప్రతి ఒక్క రైతు స్వాగతిస్తున్న దాన్ని. ఆ స్కీము 100% మంచి సక్సెస్ అయింది. ఇటీవల రాజు యువకేశం కూడా పెట్టారు. యువకులకు ఉపాధి అవకాశాలు, సబ్సిడీ రుణాలు అందిస్తున్నాం అంటున్నారు. వీటిపై ఎలా ఉంది యువకుల్లో స్పందన? మొన్న 14వ తారీఖు వరకు అది మొత్తం ఆన్లైన్ దరఖాస్తు అయిపోయింది సార్. అది వచ్చినాక దాన్ని మనం రిజల్ట్. ఇంకా కొంతమంది యువకులు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకునే క్రమంలో అక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి రాలేదు. కొంతమందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయి ఇంకా డేట్ పెంచితే బాగుండదని యువకులు అంటున్నారు. మరి ఏమైనా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? పెంచే సార్, 2 సార్లు పెంచారు. అప్పటికి టైం అయిపోయింది సార్. 2 సార్లు పెంచారు. ఇంకా ఇప్పుడు ఏమైనా పెంచే అవకాశం అయితే లేదు, కానీ దాదాపు ఆ స్కీమ్ ఎట్లా అమలు చేయాలనేది చర్చ నడుస్తుంది. ఈ నల్గొండ జిల్లాలో తెలంగాణ మొత్తంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. రోడ్లు విస్తరణతో పాటు అభివృద్ధి, రోడ్లు మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు, బీటీ రోడ్లు వేస్తామని అంటున్నారు. మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా పనులు పురోగతిలో ఉన్నాయి, ఎలా డెవలప్ చెందుతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో నల్లగొండ కాన్స్టిట్యున్సీలో ఈ 5 సంవత్సరాలలో ఒక రోడ్డు గిట్ట మిగిలేదు సార్. ప్రతి ఒక్క మారుమూల గోడాని గిట్ట రోడ్డు వేస్తాడనేది మా నమ్మకం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకుండా పట్టణాలపై తిష్ట చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేమనే అపవాదం ఉన్నది, అభివృద్ధి చెందలేమనే అపవాదం ఉన్నది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందితే ముందుకు పోతాయి? ఇప్పుడు అభ్యర్థి అనే నాయకుడు అనే గెలిచిన వ్యక్తి ఊర్లోనే ఉండి సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి 15 నెలలు కావస్తున్నది. స్పెషల్ ఆఫీసుల పాలన నడుస్తున్నది. దానివల్ల ప్రజలకు స్పెషల్ ఆఫీసులు ఎవరో తెలియదు అంటున్నారు. కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఈ ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? దీనివల్ల గ్రామాలు కుంటుపడుతున్నాయి అంటున్నారు అభివృద్ధి విషయంలో. మీరు ఏం చెప్తారు గ్రామ శాఖ అధ్యక్షుడిగా? ఎలక్షన్లు జూన్, జూలైలో కంపల్సరీ ఎలక్షన్లు అవుతాయి అనేది మాకు నమ్మకం. మీరు రాజకీయంతో పాటు ప్రజాసేవ కూడా చేస్తున్నారు. మీకు అధిష్టానం అవకాశం కల్పిస్తే మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఇన్ని రోజుల నుంచి రాజకీయ ప్రస్థానం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండి నిరంతరం ఒక సేవకుడు కాకుండా, నాయకుడు కాకుండా సేవకుడుగా పనిచేస్తానని, ప్రజలు మీ సమస్య ఉన్న దగ్గరుండి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా సార్, మీరు మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? అంటే ఏంటి, మీ పార్టీ తరఫున ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? ఇప్పుడు మండలంలో కానీ మీ గ్రామంలో వార్డు మెంబర్లు కానీ? ఇప్పుడు మా ఊర్లో వార్డులు 10 ఉన్నాయి సార్. 10లో ఉన్నాయి, ఏది ఉన్నాయి. ఈసారి అయితే ఎంపీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్ మేము 100% కైవసం చేసుకోవాలనే నమ్మకం మాకుంది సార్. మీరు సార్ ఇప్పుడు
ఇప్పుడు రాయగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే వెంకరెడ్డి గారు మంత్రి పదవి పోయే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి లేకుంటే సార్ ఎలా చేయగలుగుతారు అభివృద్ధి? అట్లానే లేదు సార్. సరే, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి పోతారనేది అది 100% అది వేస్ట్ సార్. అది సారు కోరిక అప్పుడు మంత్రి పదవి ఉన్న తెలంగాణ కోసం వస్తలేదని దృఢపాయంగా వదిలేసిన వ్యక్తి అప్పుడే మంత్రి పదవి పోయింది. ఈ 5 సంవత్సరాలు సారు మంత్రి పదవిలో కొనసాగుతాడు. రాష్ట్రంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని మొత్తం సస్యశ్యామలం చేస్తాడనే నమ్మకం మాకు. సో రాయగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు కదా, మరి ఆయనకు లేకుంటే ఇప్పుడు పార్టీ రాజీనామా ఇక అది అధిష్టానం చూసుకుంటుంది సార్. ఆయన పదవికి కూడా జానారెడ్డి అడ్డుపడుతుంది అంటున్నారు. ఇక సార్ మనము అంత పెద్ద చెప్పలేము, అది అధిష్టానం చూసుకుంటుంది. మనం అంత పెద్ద లీడర్ కాలం. సో ఫైనల్గా సార్ మీరు మీ గ్రామ ప్రజల ఉద్దేశించి, మీ గ్రామ ఓటర్లను ఉద్దేశించి, మీ నర్సింగపల్లి గ్రామ ప్రజలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 5 సంవత్సరాలు మనకు గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు అండగా ఉన్నది. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి నర్సింగపేట ప్రజల సమస్యలు అన్నీ తీర్చి మీకు అండగా ఉంటాను, మీ ఒక్క సమస్య ఏదున్నా కోమటిరెడ్డి వెంకట సార్కు ప్రజాసేవ చేస్తానని మా నర్సింగపేట ప్రజలకు నేను చెప్తున్నాను సార్. ఇందులో 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయా? 3. మీరు అంటే దేనికి మీరు చేసేది సర్పంచ్ చేయాలి? ఈ నర్సింగపేట గ్రామ పంచాయతీ. ఇంకేమున్నాయి ఇక్కడ? చెన్నుగూడెం, పాతూరు. మూడింటికి కాదు సార్, అవి వేరే వేరే. ఇటు వరకు ఉమ్మడి ఉండే అన్నమాట. మీకు మీరు అవకాశం వస్తే మీరు బరిలో ఉంటారు. అంటే ఎలాంటి ఆశిస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు మీరు గ్రామాన్ని? డెవలప్మెంట్, నీటి సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, మురికి కాలువల సమస్య కానీ, ఇప్పుడు చెరువు లిఫ్టుల సమస్య కానీ, పింఛన్ల సమస్య కానీ, ఇప్పుడు అదే విధంగా మన రోడ్ల సమస్య కానీ, అది మోటార్ల సమస్య కానీ, ఏది ఉన్నా 24 hours లైట్ల సమస్య కానీ, 24 hours అండగా ఉండి ఒక నాయకుడు కాకుండా సేవకుడుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.